కృష్ణుడు విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నాడు. ఎందుకు కృష్ణుడు అలా ఉన్నాడో సత్యభామకు రుక్మిణికి అర్థం కాలేదు. ఏమైంది అని అడుగుగా అప్పుడు కృష్ణుడు నాకు విపరీతమైన తలనొప్పి వస్తుంది అనగానే రుక్మిణి వెంటనే వైద్యుణ్ణి పిలిపించింది. వైద్యుడు ఎంత ప్రయత్నించినా తలనొప్పి తగ్గలేదు. అదే సమయానికి నారదుల వారు వచ్చారు. ఈ సంగతి తెలిసిన నారదుల వారు కూడా ఏమీ చేయలేకపోయారు. అప్పుడు కృష్ణుడు ఈ తలనొప్పి తగ్గాలంటే నన్ను అమితంగా ప్రేమించేవారి పాదధూళి నా తలకు రాస్తే తగ్గుతుంది అని చెప్పగా అందరూ ఆశ్చర్యపోయారు. సత్యభామ, రుక్మిణి, మేము మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నాం, కానీ మా పాదధూళి మీకు రాస్తే మేము నరకానికి పోయి నరకయాతను అనుభవిస్తామని భయపడ్డారు. నారదుల వారు కూడా అలాగే భయపడ్డారు. ఈ విషయం తెలిసిన రాధ నేను నరకానికి పోయినా పర్వాలేదని తన కాలి కింద ధూళిని నారదుడికిచ్చి పంపించింది. అది రాసుకోగానే కృష్ణుడి తలనొప్పి తగ్గింది. తను ఎన్ని బాధలు పడినా కృష్ణుడు బాగుండాలని కోరుకునేదే రాధ. ఎందుకు కృష్ణుడు తలపై నెమలి పించం ధరిస్తాడు అంటే దానికి చాలా కారణాలున్నాయి. అందులో ఒకటి, కృష్ణుడు ఒకరోజు బృందావనంలో ఎంతో అద్భుతమైన నాట్యం చేస్తున్నాడు. అది చూసిన జంతువులు, పక్షులు, అలాగే నెమళ్ళు కూడా చుట్టూ చేరి అవి కూడా నాట్యం చేయడం మొదలుపెట్టాయి. చివరికి నాట్యం ముగిసిన తరువాత నెమళ్లకు రాజైన ఒక నెమలి కృష్ణుడి దగ్గరకు వచ్చి తన పింఛంలో ఒక నెమలి పింఛాన్ని తీసి కృష్ణుడికి బహుమతిగా ఇచ్చింది. అది కృష్ణుడు సంతోషంగా తీసుకొని అతని తలలో పెట్టుకున్నాడు. ఇంకొక కారణం ఏంటంటే వర్షం కురిసే ముందు ఆకాశంలో నల్లని మబ్బు ఏ రంగులో ఉంటుందో కృష్ణుడు కూడా అదే రంగులో ఉంటాడు. ఆ నల్లని మబ్బులో 7 రంగుల హరివిల్లు వస్తే ఎంత అందంగా ఉంటుందో కృష్ణుడి తలలో నెమలి పించం కూడా అంతే అందంగా ఉంటుందని తన తల్లి యశోదమ్మ శ్రీకృష్ణుడి తలలో పెట్టిందంట. శ్రీకృష్ణుడు పుట్టగానే దేవకీ వసుదేవులు ఎంతో భయపడ్డారు, ఎక్కడ కంసుడు వచ్చి చంపేస్తాడో అని. అది చూసిన కృష్ణుడు అసలు నేనెందుకు జన్మించానో చెబుతాను వినండి. స్వయంభువ అను మన్వంతరంలో మీరు ఒక ప్రజాపతి భార్య, మీరు ఇద్దరు 1200 దివ్య సంవత్సరములు నా గురించి తపస్సు చేశారు. అప్పుడు నేను ప్రత్యక్షమయ్యాను. ఏమి కావాలని అడిగాను. మీరప్పుడు నీలాంటి ఒక కొడుకు కావాలని అడిగారు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకరు లేరు. మీరు అంత కష్టపడి తపస్సు చేసినందుకు మీరు ఒక్కసారి అడిగితే నేను 3 సార్లు పుట్టాను. మొదటిసారి కృష్ణి సుతపులుగా ఉన్నప్పుడు పుష్ణి గర్భిగా పుట్టాను. రెండోసారి అదితి కశ్యపుడుగా ఉన్నప్పుడు వానరమూర్తిగా పుట్టాను. మూడోసారి దేవకి వసుదేవులుగా ఉండగా కృష్ణుడిగా పుట్టాను. ఈ అవతారంలో ఒక గొప్పతనం ఉంది. అంతరార్థం తెలిసినా తెలియకపోయినా నా కథ విని నన్ను స్మరిస్తూ మోక్షం పొందండి అని చెప్పాడు. శ్రీకృష్ణుడికి ఎన్నో రూపాలున్నాయి. అందులో ఒక అద్భుతమైన రూపం ఏంటంటే వటపత్రసాయి రూపం. అంటే శ్రీకృష్ణుడు ఒక పసికందు రూపం ధరించి వటపత్రం మీద పవలించి ఆయన కాలి బొటన వేలును తనే నోట్లోని పెట్టుకున్నాడు. ఎందుకు అంటే భగవంతుడి యొక్క భక్తులందరూ ఆయన పాద పద్మములను సేవించాలని కోరుకుంటూ ఉంటారు. ఎంతో ఉత్సాహంతో ముందుకు వస్తూ ఉంటారు. వారి ఉత్సాహం, ఆనందం చూసిన కృష్ణ భగవానుడికి ఏమనిపించిందంటే ఈ భక్తులందరూ ఎప్పుడూ నా యొక్క పాదాల మీదే ఎందుకు ధ్యాస, నా పాదాలను ధ్యానిస్తూ సేవిస్తూ ఉంటారు. ఇంతకీ నా పాదాలలో ఉన్నటువంటి మాధుర్యమేమిటో దానిని నేనే స్వయంగా ఆస్వాదించాలన్న కోరికతో ఒక పసికందు రూపంలో తన కాలి బొటనవేలును తనే నోట్లో పెట్టుకున్నాడు. అదే వటపత్రసాయి రూపం.